ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన్ని కొంచెం సంస్కారంగా మాట్లాడాలి. శ్రీమాన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను బూతులు తిట్టారంటాడు, మామూలుగా పేరు ఎత్తి పిలిచినా కూడా. ఈ మధ్య అసెంబ్లీలో చెప్పాడు ఎంత సంస్కారంగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా. అటువంటి హుందాగా సంస్కారంగా మాట్లాడినటువంటి వాళ్ళని శిక్షించేదానికి ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పాడు. బాగానే ఉంది. ఇది నాణ్యానికి ఒకవైపు వినడానికి అబ్బా ఎంత సంస్కారవంతుడు, బహుశా శ్రీనాథ మహాకవి యుగంలో కూడా ఉండడు, ఈ కలియుగంలో ఉన్నాడు అని జనం అందరూ అనుకునేటువంటి విధంగా ఆయన ఉపన్యాసం ఉంది. పెద్ద ఆయన పాపం వెంకయ్యనాయుడు గారు ఆయన ఎందుకు రంగంలో లాగుతున్నాడో తెలియదు, కానీ ఆయన ఎప్పుడో మాట్లాడినటువంటిది ఒకటి కూడా నిన్న చూపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా అసహ్యమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, చాలా హుందాగా వ్యవహరించాలని చెప్పి ఆయన సెలవిచ్చాడు. అయితే ఆయన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా. ఇప్పుడు సోమిరెడ్డి వ్యవహారం ఏ విధంగా అయిందంటే నేను పాటించను నీతులు, నేను పాటించను నీతులు, నేను చెప్పి ఎదుటివాడికి మాత్రం నీతులు చెప్తాను అనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన తయారయ్యి కస్మూరులో ఒక దళిత సర్పంచ్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి. ఆ పిల్లవాడి మీద తెలుగుదేశం వాళ్ళు కొంతమంది లేనిపోయినటువంటివన్నీ రకరకాలుగా రోజు సోషల్ మీడియాలో అసహ్యమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ అంత తినేసాడు, ఇక్కడంత తినేసాడు, ఎంత అవినీతి చేసాడు, ఆ విధంగా తయారయ్యాడు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదించాడు. ఒక పంచాయతీలో కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉండేది. ఏదన్నా ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డికి నాక్కోవడానికి చోటు లేకుండా ఉంటే నేను ఈడికి ఎవడన్నా ఏలు పెట్టినాను కూడా చోటు ఇవ్వలేటువంటి పరిస్థితి. అయితే ఆ సర్పంచి పాపం ఆవేశం పట్టలేక ఒక మెసేజ్ పెట్టాడంటే, నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, మీ ఇంటి దగ్గరే తేల్చుకున్నాం, ఏదన్నా ఉంటే మీరు లేదా బహిరంగ చర్చకు వస్తారా రండి అని చెప్పెట్టాడు. బహిరంగ చర్చకి ఎవరు సిద్ధం కాలే. మీరు బహిరంగ చర్చకి సిద్ధం కాకుండా నా మీద లేనిపోయినటువంటివి పెడుతున్నారు కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు కేసు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళని ఏదన్నా తీసుకుంటారు కానీ ఇటు పోయి చెప్పి మొరపెట్టుకున్నా కూడా దళిత సర్పంచ్ అన్నా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అయ్యా నాకు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుని ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, కాబట్టి నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, నేను ఏమి చెప్పానో చెప్పండి తేల్చుకుందాం, లేకపోతే మీ అంత చూడాల్సి వస్తుందని చెప్పి ఒక మెటీరియల్ ఘాటుగా పెట్టినటువంటి మాట వాస్తవం. దానికి ఊళ్ళో వాళ్ళు ఎవరు స్పందించలే. కానీ శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు దానికి స్పందించాడు. స్పందించి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఆయన వాడినటువంటి భాష ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి మీకు వినిపిస్తాను, మీరు వినండి. మీడియా ద్వారా ప్రజలు కూడా వింటే అబ్బా ఇంత సంస్కారవంతుడా సర్వేపల్లి శాసనసభ్యుడని ఈరోజు అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాయన ఒకసారి ఆయన వీడియో వినిపించమ్మా. సర్పంచ్ గ్రూప్ లో ఇంటికి వచ్చి కొడతానని చెప్పి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? కస్టమర్ రోడ్ అంతా వాడు పంచాయతీలో వాడు తప్పుంటే పట్టించుకోరు. వాడే తిట్టి మనవాడిని ఇంటికి వచ్చి కొడతానంటే మన అధికారంలో ఉన్నామా వాడు ఉన్నాడా? వాడు ర్యాలీలు చేస్తాడు, బోధనని తీసుకొస్తాడు, నోటికి వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాడు, మీరు దొంగ కూర్చోండి అందరూ. అవి లెక్కలే కూడా పోతుంది మీకు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. ఎంత ధైర్యం వస్తుంది? కంప్లైంట్ ఇప్పించండి, ముందు కంప్లైంట్ ఇచ్చి తాట తీయించండి. తమాషా పడుతున్నాడు పంచాయతీలో డబ్బులు తొప్పేస్తుండే, అది పట్టించుకోరు. ఎందుకు సైలెంట్ ఉన్నా మీరు? మేమే సార్ ఇప్పుడు ఎక్కడని ఇద్దరిని కమాండ్ చేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. అప్పుడు మనకు సర్పంచ్ గురించి చెప్పాలా లేకపోతే ఎక్కడ గురించి చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నా వాళ్ళు కదా. ఎవరు మాట్లాడేది? వాళ్ళు మీకు మెసేజ్ పెట్టారు మస్తారావు అరివాపడిన వాళ్ళు. పంచాయతీ పనులు ఏం చేశారంటే ఎక్కడ బిల్ చేస్తున్నాడు చెప్పకమ్మా సెక్రటరీ మార్చారు, మళ్ళీ కొత్త పెట్టుకుంటే ఎక్కడ సర్పంచ్ అని చెప్పి ఇద్దరిని కమాండ్ చేసి మాట్లాడుతున్నాం. మన ఎవరు పక్క మాట్లాడితే తెలియపోయారు మనకు. అవతల రోడ్డు బూతులు పెట్టుకుంటే ఏం చేస్తున్నారు అడుగుతున్నా. ఎగ్జామ్స్ పక్క పెట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పండి. అవతల రోడ్డు మీ ఇళ్ళకి వచ్చి తంతానని మాట్లాడుతుంటే వాడు దొంగ పిల్లలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరు? వాడిని వదిలిపెట్టండి. మీరు వైసీపీ వాడిని వదిలిపెట్టేసి తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగుదేశం వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నావు, వైసీపీ వాళ్ళ గురించి వదిలేస్తున్నావు. అది స్థూలంగా ఆయన సంస్కారం.
అంటే ఎటువంటి పదజాలం కూడా, ఒకటైతే వినలేనటువంటి పదం కాబట్టి బీపీ పెట్టాము, రెండోది కాస్త వినదగినటువంటి పదం కాబట్టి దాన్ని వినిపించాం. మేము చెప్పేది ఏంటంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఎవడు ఊర్లో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయటంలే, పాపం ఆ సర్పంచ్ తినింది ఏమిలే. ఏదన్నా తింటే ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్తున్నాడు, సార్ ఇద్దరిని కంబైన్ చేసి, అంటే తెలుగుదేశం వాళ్ళని కూడా కలిపి మాట్లాడుతున్నాడు, అంటే తెలుగుదేశం వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, దానికి సర్పంచ్ కొమ్ము కాస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు స్థూలంగా చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే మీరు తెలుగుదేశం వాళ్ళు వదిలేయండి, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, తాట వీయించండి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు వాడేటువంటి భాష ఒక దళిత సర్పంచ్ మీద, ఇది చంద్రమోహన్ రెడ్డి నేను సంస్కారవంతుడిని అని చెప్పదలుచుకున్నాడా, లేదు అవినీతి సాక్షాత్తు మీ కార్యకర్తే చెప్తున్నాడు నువ్వు కేసు పెట్టమంటే ఏమని పెడతాం సార్, మన నాయకుడు కూడా వాళ్ళతో కంబైన్ అయినాడని చెప్పి వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పాడు. దాని అర్థమైంది, నువ్వేమంటున్నావు, సరేలేవా అదేదన్నా ఉంటే నేను చూసుకుంటాను, అంటే ఆ కమిషన్ ఏదన్నా ఉంటే నేను మాట్లాడుకుంటాను ఆయన దగ్గర, అర్థమైందా, మనోడు ఏదన్నా కొడుతుంటే నేను మాట్లాడుకుంటాను, నేను చూసుకుంటాను, ఆయన దగ్గర నుంచి ఏదన్నా కమిషన్ ఉంటే నేను తీసుకుంటాను, ముందు మీరు వీడి సంగతి చూడండి, ఈ నుంచి కమిషన్ ఏం రాదు కదా నాకు, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కదా, కాబట్టి ఆ సంగతి తేల్చండి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి భాష ఇది సంస్కారవంతమైనటువంటి భాష, ఒక సంస్కారవంతమైనటువంటి శాసనసభ్యుడు మాట్లాడదగినటువంటి భాష అని అనుకుంటే మీరు అది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము ఆయనని ఎక్కడా బూతులు తిట్టడం లేదు, ఆయనని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. పాము ఆయన అవినీతి మేము ప్రశ్నించినప్పుడల్లా ఆయనకి అది బూతులాగా వినపడుతుంది. కారణం ఏంటంటే నేను తింటుంటే, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటే, ఆయన చేసే పని ఆయన చెప్పాడు, బయట సర్పంచ్ గారు చేస్తున్నది ఆ పని చేసేది శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన గారు చేసేటువంటి వాటిని ఆయన తీసుకెళ్ళి వేరే వాడి మీద పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మీరు కేసు ఇవ్వండి, వాడి తాట తీయించండి, గోవర్ధన్ రెడ్డికి ఊరేగింపు పెడతాడా, ర్యాలీ పెడతాడా, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఈ వ్యవహార శైలి, శాసన సభ్యుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళు వాడేటువంటి భాష ఏ విధంగా ఉంది, వాళ్ళు మాట్లాడేటువంటి మాట, వాడేటువంటి పదజాలం, వాళ్ళ యొక్క కక్ష సాధింపులు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు, నన్ను ఊరలోకి తీసుకోకూడదు, నాకు ర్యాలీ పెట్టకూడదు. నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలి ర్యాలీ, నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలా, నీకు చేతగాక ప్రతిపక్షంలో ఉంటే మాకు ర్యాలీలు పెడుతుంటే మనం అధికార పక్షమా వాళ్ళ ప్రతిపక్షం అంటే నువ్వేం చెప్తావంటే నాకు ర్యాలీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆయనకి ర్యాలీలు పెట్టబాకండి, పెడితే ఆయన అధికార పక్షం కింద లెక్క. కాబట్టి మీరు ఆయనతో పాటు జనం ఉండకూడదు, మీరు ఆయన తరఫున ఎవరు ప్రెస్ మీట్లు మాట్లాడకూడదు. మనం అధికార పక్షంలో ఉంటే ఆయనకేంది ఈయన చేసేది, ఆ చేసినటువంటి వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడు తాట తీయించండి. ఓ సర్పంచ్ని, దళిత సర్పంచ్ మీద వాడినటువంటి పద్యాలు ఇప్పటికే పాపం చాలా మంది చెక్కు పౌరులు తీయించాడు, కొంతమందిని సర్పంచ్ పౌర రద్దు చేయించాడు, రకరకాలైనటువంటివన్నీ చేశాడు. దీనితో పాటు దీనికి పరాకాష్ట ఏంటంటే మీ వాళ్ళు తింటుంటే మాత్రం వదిలేయాలా, తినకపోయినా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి తాట తీయాలా. ఇది నువ్వు మాట్లాడినటువంటి మాట. సరే బాగానే ఉంది. రెండో అంశంలో ఒకటం అంటే ఇది అయిపోయింది ఈ సబ్జెక్టు, ఆయన సంస్కారాన్ని గురించిన సబ్జెక్ట్. రెండవది సర్వేపల్లిలో అనేక సందర్భాలు చెప్పాం, అవినీతి కొత్త పొంతలు దొక్కుతుంది, ఆ అవినీతికి అంతు లేకుండా పోయింది. చివరికి గ్రావెల్లు, ఇసుక, మట్టి, బూడిద దోచుకోవడమే కాకుండా ముతుకూరు దగ్గర బూడిద బంకర్లు ఆపి డబ్బులు వసూలు చేశారు, ఇక్కడ ట్రాక్టర్లు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాం. ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి ఇప్పటికే సూరాయపాలెం ఇరువురు ఇసుక రీచుల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. అది ఆధారాలతో సహా చూపించాం. ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారా, ఎస్పీ గారు ఉన్నారా, లేదా ఏసీబీ అధికారులు ఉన్నారా, మైనింగ్ వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే పాపం వాళ్ళు మూసుకొని ఉన్నారు, అన్ని కళ్ళు చెవులు అన్ని మూసుకొని, నోరు అన్ని మూసుకొని ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు లేరని అనుకుంటున్నాం. అసలు ఈ జిల్లాలో మైనింగ్ విభాగం అనేది లేదు. ఉంటే విచ్చలవిడిగా ఎవరో పెట్రోల్ బంకులో వాడాల్సినటువంటి స్కానర్లు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వాడుకుంటున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా. దాని మీద అసలు కనీసం దర్యాప్తు లేదు, విచారణ లేదు, ఎవరు వాడారు, ఎందుకు వాడారు, ఆధారాలు ఫోన్ పేలతో సహా చూపించాం. అయినా పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు. వీళ్ళు మాత్రం అసెంబ్లీలో చిలక పలుకులు, అసలు నీతిమంతులు అంటే వీళ్ళని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సర్వేపల్లిలో మచ్చుకు ఇంకొకటి చూపిస్తాం మీకు, ఇంకొక వీడియో ఏంటంటే అవినీతి అనేటువంటిది ఎంత కొత్త పంతులు దొక్కుతుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి దానికి కూడా ఒక బిట్టు ఒకటి ఆ ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఎట్టా అవసరం వచ్చింది
పట్టుకో పెద్దోడి ఉంటే అక్కడికి పోయి మాట్లాడుకో. నువ్వు చెప్పేది ఏం చెప్పలేదు బండి ఎందుకు రాకపోతే చెప్పు తెచ్చిపోను మా తాగండి మా బండి తాగా తీసుకోలేదు నువ్వు అది మీరు చూశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఏంటంటే దారిన వెళ్ళేటువంటి ఒక ట్రాక్టర్ని ఒక చౌటపాలెం అనేటువంటి గ్రామంలో ఎన్సీఆర్టీ నిర్మాణంలో ఉంటే అక్కడికి ఇసుక దోలుతున్నటువంటి ఆ ట్రాక్టర్ని ఆ కాంట్రాక్టర్ తోలించుకుంటుంటే ఆ ట్రాక్టర్ని ఆపి దాని తాళాలు బలవంతంగా లాక్కొని మా తాళాలు ఎందుకు లాక్కున్నావు, మా సెల్ ఫోన్ పగలగొడతావా అని అడిగిన దానికి నేరుగా చంద్రమోహన్ రెడ్డికి ఈ నాయకుడు ఫోన్ చేస్తే చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసుల బాధ్యత ఏంది? దౌర్జన్యంగా ఆపినటువంటి ట్రాక్టర్ని విడిపించడం పోలీసుల బాధ్యత. దానికి భిన్నంగా పోలీసులు వచ్చి ఆ ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టినటువంటి వీడియో. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ట్రాక్టర్ని ఆపారో దారి దోపిడీ కింద 200 రూపాయలు వసూలు చేస్తున్నారో ట్రాక్టర్ దగ్గర ప్రశ్నిస్తే ఆ ట్రాక్టర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు. కనీసం మాట్లాడడానికి సిగ్గైనా ఉండాలి, ఏమీ లేదు. దానికి పైపెచ్చు మేము ఆపాము అని చెప్పడానికి చంద్రమోహన్ రెడ్డి వీడియో రిలీజ్ చేయించాడు వాళ్ళ చేత. చంద్రమోహన్ రెడ్డి వాట్సాప్లో నుంచే పెట్టాడు. వాళ్ళు మాట్లాడేదానికి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేదానికి ఎక్కడా పొంతం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు వినండి వాళ్ళు ఏం మాట్లాడతారు. ఆ పక్కన ఉండే అతను ట్రాక్టర్ ఆపిన నాయకుడు ఆ పక్కన నిలబడి ఉండే అతను పొడుగుట్టు అతను. అది అంటే బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ట్రాక్టర్లు ఆపాడంట. అది ఇక్కడ ఎడ్యుకేషనల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, అందరూ బీటెక్ చదివినాడు. బీటెక్ చదువుకున్నటువంటి వాడికి శాండ్ ట్రాక్టర్ ఆపడానికి మధ్య ఉన్నటువంటి లింక్ మిస్ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఏం సంబంధం? బీటెక్ చదివాడు, వాడికి ఉద్యోగం కావాలా? వాడు శాండ్ ట్రాక్టర్ ఒక శాండ్ ట్రాక్టర్ ఆపితే ఏమి లాభం? మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ పంపించేస్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. ఒకటి, శాండ్ ట్రాక్టర్ వస్తే టోల్ కట్టాలా, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవడైనా సర్వేపల్లిలో నిర్మాణాలు జరిగితే సర్వేపల్లిలో ఉన్నటువంటి ఇసుక రీచుల్లో చంద్రమోహన్ రెడ్డికి ఎక్కడైతే కమిషన్ వస్తున్నాయో అక్కడి నుంచి తీసుకురావాల్సిందే తప్ప వాళ్ళు స్లిప్ ఇస్తారు. వీళ్ళు అడిగిన మీద ఆ స్లిప్ చూపించాలి. అంటే లైసెన్స్ అనమాట, సోమిరెడ్డి ఇచ్చినటువంటి పర్మిట్. అది చూపిస్తేనే పంపించాలి మీరు. లేదనుకుంటే పోలీసులు ఆపేస్తారు. పోలీసులు ఆపిన తర్వాత ఏమయ్యా బాబు అంటే ఆ స్లిప్ చూపించాలా. ఆయన స్లిప్ ఉంటే చంద్రమోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క. లేదంటే ఆ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెడతారు. అంటే ఏ విధమైనటువంటి దోపిడీ ఇసుకలు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఉచిత ఇసుక అని పాపం ఆయన అసలు చిలక పలుకుడు పలుకుతున్నాడు. ఆయన చూస్తే దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళు ఆపారని చెప్పి వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వీళ్ళు అనేటువంటి మాట ఏంటంటే ఇక్కడంతా ఎడ్యుకేటర్ పర్సన్స్ ఉన్నారంట. బెల్ట్ షాప్లో అమ్ముకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యి. ఎడ్యుకేటర్ పర్సన్స్ అందరూ ఉన్నారంట. ఆ ఎడ్యుకేటర్ పర్సన్స్ కోసం ఈయన ఆపాడంట. ఈయన ఆపాల్సిన అవసరం వచ్చింది? శాండ్ ట్రాక్టర్ని ఆ ఎడ్యుకేటర్స్కి ఏమో లబ్ధి చేకూరుద్ది? బీటెక్ చదువుకునేవాడు బళ్ళు ఆపుతాడా? బళ్ళు అంటే మీకు చెప్పేది ఏంటంటే ఆడొచ్చేటప్పుడు ఇక్కడ పంచుతున్నాం అని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. మేము బళ్ళు ఆపి వాటిలన్నింటినీ ఇక్కడ పంచుతున్నాము కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ రాబడలే, మేము ఆపేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం లే, వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి బళ్ళు వాళ్ళు వాడకూడదు. ఆ బళ్ళు వాడితే మేము వాడనేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? వీడు ఇసుక తోడడానికంటే ఏం వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఏం ట్రాక్టర్ లేవా? వాళ్ళు ఏమి మామూలుగా తోలుకోరా? అంటే చంద్రమోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మేము చెప్పిందే వేదం, మేము చేసిందే శాసనం అన్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. దానికి పరాకాష్ట ఏంటంటే ఏ ట్రాక్టర్ని అయితే ఆపి ఇబ్బంది పెట్టారో ఆ ట్రాక్టర్ యజమానిని తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది ఈ పోలీసు చేష్టలకి జిల్లాలో పరాకాష్ట. ఇది ఇంతకన్నా సిగ్గుమాలినటువంటిది. అడిగితే బూతు మాటలంటది. ఈ ఏమి దరిద్ర పనులనంటే దానికి సంబంధించి మీరు బూతులు తిడుతున్నారు మమ్మల్ని అంటే మేమేంటి బూతులు తిట్టేది? సాక్షాత్తు నువ్వు ఈరోజు అంటున్నావు చట్టం చేయాలంటున్నావు. చట్టం చేయాలంటే ముందు లోపల వేయాల్సింది నిన్ను. ఈరోజు దళిత సర్పంచ్ని మాట్లాడింది నీకన్నా ముందు వేయాల్సింది చంద్రబాబు నాయుడిని. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకే అపవిత్రం అన్నాడు, తప్పుడు పుట్టుకన్నాడు. అటువంటి వాడిని లోపల వేయాలనా?
నిన్ను లోపలేయాలన్నా, దళితుల గురించి మాట్లాడిన మీకోసం చట్టాలు తేవాలన్నా, చట్టాలు తెస్తే ముందు మూసేయాల్సింది మిమ్మల్ని ఇద్దరినే కదా. మీతో పాటు అదిగో ఆ పట్టాభిని ఆయన ఏదైతే పదజాలం వాడున్నాడో గతంలో అటువంటి వ్యక్తులను మూసేయాలి. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి సంస్కారవంతమైనటువంటి భాష అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రాక్టర్లు ఎట్ట తిప్పుతారు మేమే తిప్పాలని, అందుకని మేము తెచ్చే చట్టాలు కూడా వాళ్ళు ఏదైనా మమ్మల్ని మాట్లాడితే లోపలైనా మమ్మల్ని మాత్రం వదిలేయండి అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా?